సాయిరామ్ అండి అందరికీ కూడా. ఈరోజు మండపేట గ్రామం నుంచి మా సాయి భక్తులందరం కూడా బాబాగారి మీద ఎంతో ప్రేమతోటి ఈరోజు అక్కడి నుంచి మండపేట నుంచి ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఉన్నటువంటి సాయిబాబా మందిరంలోకి భక్తులందరూ కూడా నడిచి వచ్చేవండి. మేము ఇది ఇలాగా నడిచి రావడం ద్వారపూడికి అయితే రెండోసారి అండి. మేము ఇది వరకు మురమండ కూడా వెళ్ళామండి, ఇది మూడోసారి. బలభద్రపురం కూడా ఒకసారి వెళ్ళామండి, నాలుగోసారి అండి. కదా మొత్తం 4 సార్లు పాదయాత్ర చేసామండి. ఇదంతా బాబాగారి అనుగ్రహంగా మేము భక్తులందరూ కూడా ఆయన మీద ఒక ప్రేమతోటి మేము ఎంత దూరం అయినప్పటికీ అలసట లేకుండా ఎంతో సంతోషంగా ఆయన నామస్మరణ చెప్పుకుంటూ ఇక్కడికి ద్వారపూడి బాబాగారిని దర్శనం చేసుకుని మరి బాబాగారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి బాబాగారి భజన కార్యక్రమం కూడా ఒక కంటెస్ట్ చేసామండి. మరి ఈ పాదయాత్ర సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే భక్తులందరికీ కూడా భగవంతుని నమ్ముకున్న వారికి ఎప్పుడూ ఏ లోటు ఉండదు, భగవంతుని నమ్ముకున్న వారు ఎప్పుడూ మోసపోరు అన్నది ఎంతైతే నిజమున్నదో బాబాగారిని నమ్ముకున్న భక్తులు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా వర్ధిల్లుతారు అన్నది ప్రజలెరిగిన సత్యం, జగమెరిగిన సత్యం అండి ఇది. అంతేకాకుండా మరి బాబాగారు పాదయాత్ర తెల్లవారుజాము మొదలెట్టినప్పుడు వాతావరణం గురించి కూడా చాలా ఆందోళన చెందామండి. కానీ బయలుదేరే సమయానికి ఆ బాబాగారికి అనుగ్రహంతో వర్షం ఆగిపోయి చక్కగా మరి చల్లటి వాతావరణాన్ని మాకు ప్రసాదించారు ఆ బాబాగారు. ఆ బాబాగారు సాయి నామస్మరణ చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ఆనందదాయకంగా ఈ యొక్క పాదయాత్ర పూర్తి చేసుకున్నామండి. జై సాయిరామ్. అలాగే మరి సాయినాథుడు మరి సచరిత్ర తెలుసుకుంటే బాబాగారు శారీరకంగా తాను లేనప్పటికీ నా సమాధి సమాధానం ఇస్తుంది అని, నా సమాధి మాట్లాడుతుంది అని సెలవిచ్చారండి. అలాగే భక్తులు కూడా ఆ బాబాగారు ఎంతో అనుగ్రహంతో బాబాగారిని కొలుస్తున్నారండి. ఇది బాబాగారు ఆ రోజు చెప్పినప్పటికీ బాబాగారు అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని బాబాగారిని భక్తులు నమ్ముతున్న విశ్వాసం అండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ మాపై ఉండాలని ఆశిస్తున్నామండి. జై సాయిరామ్. మరి ఆయన షిరిడీలో ఉన్నప్పుడు ఎన్నో మహిమలు, ఎన్నో చిత్రాలు చేశారండి. చిత్రాలు ఎన్నో చేశారు, చిరిగిన దుస్తులు మాత్రమే ధరించారండి. బాబాగారు ఆ రోజుల్లో భక్తుల పాపాలని స్వీకరించి పాప భారాన్ని మోస్తూ ఆ పాపాలని భిక్షంగా యాచించి పాప భారాన్ని మోసి బాబాగారి అనుగ్రహాన్ని ప్రజలపై కురిపించారండి. ఇది జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరూ బాబాగారు భక్తులందరికీ కూడా తెలిసిన విషయం అండి. మరి మీరు చూసుకుంటే అటు నార్త్ను కానీ ఇటు సౌత్ను కానీ మన ఉభయ రాష్ట్రాల్లో కానీ ప్రతి జిల్లా, ప్రతి పల్లె, ప్రతి వాడలో కూడా శ్రీ సీతారాముల దేవాలయం ఎంత చిన్న పల్లెటూరు వెళ్ళినప్పటికీ ఎలాగైతే ఉందో అలాగే మన బాబాగారి దేవాలయం కూడా ఎంత మారుమూల గ్రామం వెళ్ళినప్పటికీ కూడా మన బాబాగారు గుడి ఉంటుందండి. బాబాగారు భక్తులు లేని ఊరు ఉండదు. ఇది జగమెరిగిన సత్యం అండి. బాబాగారు భక్తులు కూడా కోకొల్లలుగా ఎన్నో లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ అయితే, తెలంగాణ అయితే, దేశం అంతటా కూడా ఎంతోమంది భక్తులు ఈ రోజున బాబాగారిని కొలుస్తున్నారు. జై సాయిరామ్. జై సాయిరామ్. మరి అలాగే ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సాయి భక్తునికి, మా సాయి బంధువులందరికీ కూడా బాబాగారి అనుగ్రహాన్ని, ఆయువు, ఆరోగ్యాన్ని ఇచ్చి కరుణించి కాపాడాలని, వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా ఎల్లవెల్లా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని వేడుకుంటున్నామండి. జై సాయిరామ్. మా అందరికీ కూడా మరిన్ని సత్సంగాలు చేసుకుని, మరిన్ని భజనలు చేసుకునే, మరిన్ని పాదయాత్రలు చేసుకునే శక్తిని ఆ బాబాగారు మాకు ఇవ్వాలని, మా అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి. జై సాయిరామ్. జై సాయిరామ్. వెనకాల
जय बोलो साईनाथ महाराज की, साईनाथ महाराज की।